మధ్యప్రదేశ్ నీమచ్కాడున్న గీ హరకియకల్ బాలాజీ గుళ్ళే కూడా దొంగలు పడి దేవుని ఎండి వస్తువులు హుండీలున్న పైసలన్నీ ఎత్తుకపోయారు. గీ ఇద్దరు దొంగలు సీన్ కట్ చేస్తే 4 రోజులల్లా గుడి దొంగలను దొరకబట్టి గొలుసులతో కట్టేసి పట్టుకొచ్చి ఎట్లా ముక్కులు నేలకు రాపిచ్చిరో చూడు అక్కడ పోలీసు వాళ్ళు. అల్లోపారి ఇసొంటి తప్పు చేయం సామి అని ఒట్టు తింటున్నారు. మరి ఇసొంటి తప్పు చేయమంటే పట్టుబడకుండా ఇంకో తీరు తప్పు చేస్తారా ఎట్టరు? ఇక వీళ్ళు ఎత్తుకపోయిన ఎండి వస్తువులన్నీ రికవరీ చేసి అయ్యే వాళ్ళకి అప్పచెప్పిరు పోలీసు వాళ్ళు. మరి తప్పైందని ఒప్పుకున్నారు. మంది ముంగట ముక్కులు నేలకు రాసిర్రు. ఇక కేసులు పీసులు ఏం పెట్టకుండా ఇడిచిపెడతారా అని అంటే కేసే ముక్కులు రుద్దుడే. దేవుళ్ళ తెరువుకు వస్తే డబుల్ పనిష్మెంట్లు ఉంటాయి దొంగలకు అని తెలుస్తందుకే ఇట్లా చేస్తున్నారట. కానీ సెక్యూరిటీ లేని గుడి కాదు, సీసీ కెమెరా లేని గుడి అంతకంటే కాదు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేటంత నిఘా ఉంటదట 24 గంటలు. మధ్యప్రదేశ్లకేలే కాదు, దేశంలో ఉన్న విఐపీలు వివిఐపీలు అంతా వచ్చి దర్శనాలు చేసుకుంటారట ఈ బాలాజీ దేవుణ్ణి. ఇసుంటి దేవుని గుడికే సూటి పెట్టిరంటే మీరు మామూలు దొంగలు కాదురా అయ్యా. ముక్కు నేలకు రాపిచ్చుడు కాదు, ముక్కులు కోసినా తప్పు లేదేమో అని తిడుతున్నారట ఈ దొంగలను అక్కడి బాలాజీ దేవుని భక్తులంతా.